ఈ కృష్ణుడు ఇప్పుడు అర్జున్‌కి గీత గురించి అంతా గూడా బోధించాడు. మా అందరికీ తెలిసిందంతే. కానీ అర్జున్ కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింటున్నాను. భగవద్గీతలోనే చెప్పారాయన. హ్మ్. వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట. ఓహ్! ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట. హ్మ్. అలా మనువు అలా ఆ సాంప్రదాయంలో వచ్చింది. కానీ మధ్యలో ఇక్కడ లుప్తమైపోయింది. అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో. హ్మ్. కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా అవతరించి ఆ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారండి. హ్మ్. కాబట్టి మన ఆచార్యులు వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు ఆయన ఏం చేశారు, మహాభారతంలో మంచిగా హ్మ్. ప్యాకేజింగ్ చేశారు. మన గిఫ్ట్ ప్యాక్లో ఈసారి చూడండి కొంతమంది గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి, మళ్ళీ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా ఓపెన్ చేయాలి, లోపల డబ్బా అలా డబ్బాలు తీసి లోపల ఏదో ఉంగరమో ఏదో చిన్నగా. ఉంటుందన్నమాట. అవును. అది విలువైనది లోపల ఉంటుంది. అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత. హ్మ్. ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం, అమూల్యమైన రత్నం అన్నమాట హ్మ్. మనకి మహాభారతంలో లభించేది. కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించారు. హ్మ్. కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం, అర్జునుడికి ఉపదేశం చేశారు అంటే అర్జునుడి యొక్క మాధ్యమంగా అందరికీ ఉపదేశం. ఉపదేశం.